సెప్టెంబర్ 14 దేవుని వాగ్దానం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దైవ మహాకృపను బట్టి మనం మరొక దినాన్ని చూడటానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియులారా? దేవుని అత్యున్నత కృప మనల్ని ఎంతగా బలపరుస్తుందో మనం చూడొచ్చు. ఆయన కృప లేనిదే మనం ఏమాత్రం ముందుకు వెళ్ళలేం. ప్రభు వాగ్దానం ఎంత గొప్పదంటే చాలా జాగ్రత్తగా మనము దాన్ని ధ్యానించినప్పుడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అనే మాటని ఉన్నాను అని చెప్పినటువంటి దైవం మన దైవం. అంటే నీవు ఖచ్చితంగా దాన్ని నమ్మవలసినటువంటి, దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచవలసినటువంటి అతి గొప్ప వాగ్దానంగా ఇది ప్రభువు నోట వచ్చినటువంటి వాక్కు. ప్రియులారా, యేసు స్వామి పలికిన గొప్ప మాటల్లో ఎంతో ఆదరణ, నెమ్మది, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానం. సాధారణంగా మనుషులందరం కూడా జరగబోయే సంగతులను జరగబోయేనట్లుగానే మాట్లాడతాం. నేను నీతో వస్తాను, ఉంటాను, ఆ రీతిలో మనము సంబోధిస్తూ ఉంటాం. కానీ దేవుడు, దైవం మనతో మాట్లాడుతూ ఉంది. మనకిచ్చే ధైర్యం చూడండి. సదాకాలము మీతో కూడా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేయడానికి నువ్వు వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితులైనా నీతో ఆయన ఉన్నాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఉన్నవాడు ఆయన ఎప్పుడూ నీతో ఉండేవాడు. అలాంటి దేవుడు నీకు ప్రతి సమస్యలో నీకు తోడుగా ఉండి విజయాన్ని దయచేస్తాడు. ప్రతి పరీక్షలో నీతో ఉండి నీకు గొప్ప జయాన్ని దయచేస్తాడు. ప్రతి చోట నీతో ఉండి నీకు ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు. అటువంటి దైవం నీ ప్రక్కన ఉంది అని నువ్వు నమ్మాలి. ఆ దైవంలో నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ తొలి అడుగు నువ్వు వేయగలిగితే నీ జీవితం అద్భుత రీతిలో మార్చబడుతుంది. అట్టి కృప నిరంతరము వ్యాపించి ఉన్న దేవుడు నిత్యము నీతో నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, సర్వంతర్యామి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి చోట బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. దేవా, నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో బిడ్డలకు జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.